ఆమేన్. ఈ యొక్క వాక్యములో చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం, ఈ మొదటి సమూయేలు గ్రంథములో మనకి మొదటి వచనాల్లో చూసినట్లయితే హన్నా, పెనిన్నా, ఎల్కానా కుటుంబం. అయితే 10వ వచనంలో చూసినట్లయితే హన్నా ప్రతిసారి దేవుని మందిరానికి వచ్చి ఆమె ఎంతగానో ప్రార్థన చేసిందండి ఒక బిడ్డ గురించి కదండి. అండి ఎంతమంది ఈరోజు ఇక్కడ ప్రార్థనలో కూర్చున్న వాళ్ళు దేవుడు ప్రార్థనలకి ఇస్తారని నమ్ముతున్నారు? అటు వాళ్ళు ఒకసారి చేయి పైకెత్తండి చూద్దాం. ఎంతమంది ప్రార్థనలకి ఇస్తాడు దేవుడు అని నమ్ముతున్నారు? ఆయన ప్రార్థన అంగీకరించునుగాక, మన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చునుగాక, ఆపత్కాలమందు ఆయన మన మొరకి ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామం మనల్ని ఉద్ధరించునుగాక. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె ప్రార్థించిన సమయంలో దేవుడు ఆమె మనవిని ఆలకించాడండి. చాలా సార్లు చూసినట్లయితే ఏదైనా ఒక విషయం మనం ప్రార్థన చేస్తే ఆ విషయంలో దేవుడు మనకి సహాయం చేసిన తర్వాత ఆ మేలుని మళ్ళీ మనం ఏం చేస్తామండి, మర్చిపోతూ ఉంటాం. గమనిస్తున్నారా అండి? మనం ఒక స్తుతి కొడికి పెట్టుకోవాలని, ఒక సాక్ష్యం చెప్పుకోవాలని, దేవుణ్ణి గణపరచాలని అందరికీ ఉంటుందండి. కానీ చాలా తక్కువ మన కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిందండి, కొన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిని దర్శించింది, కొన్ని సంవత్సరాలు దేవుణ్ణి అడిగింది. అడిగిన తరువాత దేవుడు ఒక బిడ్డను దయచేస్తే అండి, ఒక తల్లికి ఆ బిడ్డ ఎంత ప్రశస్తమైన వాడు, అవునా అండి? ఆ కుటుంబానికి, ఆ జనరేషన్కి ఆ బిడ్డ ఎంత ప్రశస్తంగా ఉంటాడు. అలాంటి బిడ్డను తీసుకొని వెళ్ళి మందిరంలో విడిచిపెడతానని చెప్తే భర్తకి ఆయన ఏమంటాడండి? ఆయన స్పందన ఎలా ఉంటుంది? అరే నువ్వే కదా ప్రార్థన చేసావు, ప్రార్థన చేస్తే దేవుడే కదా ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడంటే ఆ బిడ్డ నీకే కదా, మళ్ళా నువ్వు తీసుకెళ్ళి ఇవ్వడం ఏంటి అని కూడా ఆటంకం రావచ్చు. తనకి ఎదురైన బంధువులు, మిత్రులు, చుట్టుపక్కల వాళ్ళు, అమ్మా ఏంటి నీ కొడుకుని తీసుకెళ్ళి మందిరంలో ఇద్దాం అనుకుంటున్నావా? అదే మేరీ పనమ్మా, లేక లేక దేవుడు ఇచ్చాడు కదా, ఆ బిడ్డను నీ కొరకు పెంచుకో అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, ఉండరా అండి? కానీ హన్నా తన బిడ్డను తీసుకొని వెళ్ళి యెహోవా సన్నిధిలో నిలబడి ఆమె ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు 27వ వచనం చదవండి గట్టిగా. ఆమేన్. ఈ బిడ్డను దయచేయకుండా చాలా మంది ప్రార్థన ఇప్పుడు చేస్తే దేవుడు ఎప్పుడో చేస్తాడేమో, ఎంత టైం పట్టుద్దో, ఎంత వెయిట్ చేయాలో, ఎప్పుడుకి దేవుడు చేస్తాడో వెంటనే అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఈ టైం ఇక్కడ నువ్వు కూర్చున్నావు, నీ మనస్సులో ఏం తలస్తున్నావో దేవుడు దానిని సిద్ధింప చేయను గాక. నీ బిడ్డల్ని దేవుడు దీవించును గాక. దేవుని ఆశీర్వాదం నీ సంతతిపై కలుగును గాక. ఇక్కడ హన్నా ఆ బిడ్డను తీసుకెళ్ళి మందిరములో విడిచిపెట్టిందండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘం యావత్తు తెలుసుకోవలసిన విషయం, మందిరము అనగానే అనేక మందికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. పూర్వ దినాల్లో చూసినట్లయితే మందిరము అంటే దట్ ఈస్ ద మోస్ట్ హైలీ హోలీ ప్లేస్. ప్రైజ్ గాడ్, ఎంతో ప్రశస్తమైన ప్లేస్ అండి. ఇప్పుడు కూడా దైవ జనాంగమా, ఎప్పుడైనా సరే చూడండి, ఎక్కువ మంది పండగలకు తప్పితే రెగ్యులర్గా చర్చికి వచ్చేవాళ్ళు తక్కువగా ఉంటారు. మీరు గమనిస్తున్నారో లేరో? పండగకు వచ్చే క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. సో మెనీ టైమ్స్ మన పిల్లలు కూడా మందిర వాతావరణానికి పెరగటానికి వాళ్ళు ఇష్టం చూపించరండి. ప్రైజ్ లార్డ్. కానీ వీడియో గేమ్స్ కానీ, ఇంకా టీవీలో గేమ్స్ కానీ, ఇంకేదన్నా ఉంటే
వాటి దగ్గర ఏం పెడతారు సమయం? గంటలు గంటలు పెడతారు. ఏ సమూయేలు దేవుని మందిర స్థలములో పెరిగాడు. హల్లెలూయా. చూడండి, పరమగీతాలు 1వ అధ్యాయం 12వ వచనం. పరమగీతములు 1వ అధ్యాయం 12వ వచనం. పరమగీతములు 1వ అధ్యాయం 12వ వచనం. నారీమణి 12వ వచనం 1వ అధ్యాయం. 7వ వచనం కూడా చదవండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వాక్యం 1వ అధ్యాయం, పరమగీతములు 1వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే అక్కడ ఆ షునేమీరాలు ఏమంటుందో తెలుసా? నారీమణి, సుందరి, ఇది నీకు తెలియకపోయేనా? మంద కాపురుల గుడారము దగ్గర నీ మేక పిల్లలను మేపండి. చదవమని. ఆమేన్. ఎక్కడ మేపాలంటే మేక పిల్లల్ని? దేవుని మందిర స్థలములో. హల్లెలూయా. హలో, ఎక్కడ మేపాలంటండి మన బిడ్డల్ని? దేవుని సన్నిధిలో. అలాగే ఈ సమయం ఈ కూడిక పెట్టుకున్న కుటుంబస్తులు కూడా అతి ప్రేమతో తెలియచేస్తున్న విషయం, మీ పిల్లలను దేవుని స్థలములో ఎదిగి వర్ధిల్లుదురుగాక. ఆ యొక్క దైవిక సహవాసానికి వారిని నడిపించండి. ప్రైజ్ ది లార్డ్ అండి. చాలాసార్లు పిల్లలు ఎక్కువ విషయాలు మనం పలాంద చేయండి చేయకూడదు అంటే కాదండి, పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారండి. హల్లెలూయా. మనకి ఎలాంటి అలవాట్లు ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎక్కువసేపు వాచ్ చేస్తున్నారు. నువ్వు చెప్తే మా మమ్మీ చూస్తుంది కదా, నేను ఎందుకు చూడకూడదని వాళ్ళు కూడా చూస్తారు. హల్లెలూయా. మా డాడీ ఇలా చేస్తానికి నేను చేస్తే తప్పేముంది అని భావిస్తారు. మంద కాపురుల గుడారము దగ్గర ఈరోజు మరి ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదకరమైన సంతతి దేవుని సన్నిధిలో వర్ధిల్లుదురుగాక. నిజంగా దేవుడు ఒక పర్పస్తో, దేవుడు ఒక ఉద్దేశంతో, దేవుడు ఒక తలంపుతో ఈ బిడ్డను దయచేశాడు. మరి ఈ బిడ్డను దయచేసినటువంటి కుటుంబానికి తల్లిదండ్రులు ఆ బిడ్డను దేవుని కొరకు పెంచుదురుగాక. చూడండి, మోషే ఎన్ని నెలలు ఉన్నప్పుడు తల్లి జమ్ము పెట్టెలో పెట్టి ఆ నదిలో వదిలింది? ఎన్ని నెలలు? ఇప్పుడు ఈ బాబుకి ఎన్ని నెలలు? అమ్మగారేనా? ప్రైజ్ గాడ్. ఎన్ని నెలలమ్మా? 5 months. మోషేకి 3 నెలలు ఉన్నప్పుడు ఆ బిడ్డను జమ్ము పెట్టెలో పెట్టి వదిలిందండి. ప్రైజ్ ది లార్డ్. మోషేని దేవుడు ఎంతో ప్రొటెక్ట్ చేశాడు. ఇశ్రాయేలీయులకు ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు. మోషేని దేవుడు ఎంత దీవించాడు. మోషే బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? మోషే బ్రతికిన సంవత్సరాలు ఇప్పుడు ఎతికేయండి, నేను చెప్పదు. 131 సిస్టరే కరెక్ట్గా దగ్గర చెప్పారు. 120 years. ప్రైజ్ ది లార్డ్. మోషే తాను అంత ఏజ్ వచ్చినా తనకి దృష్టి మాంద్యము లేదంట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎంత ఫిట్నెస్, తన సత్తువ తగ్గలేదంట. ఎంత దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజుల్లో చిన్న ఏజ్లోనే పలు రకాలైన హెల్త్ ఇష్యూస్ కదండి. అందరూ ఏది తినాలన్నా ఏది తాగాలన్నా చాలా కాన్షియస్తో ఉంటున్నారు కదా, ఫుడ్ కాన్షియస్తో. ఇలాంటి దినాలలో మన బిడ్డలు ఆయన కృపలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ఆయన కాపుదల, ఆయన భద్రత. ఇక్కడ హన్న తన బిడ్డను తెచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టుట అది అందరికీ సాధ్యమైన విషయమేనా?
వెరీ సాక్రిఫిషియల్ సీడ్ అండి అది. హల్లెలూయా. త్యాగపూరితమైన విత్తనం. ఈ రాత్రి మీకందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, మనం తీసుకెళ్ళి మన బిడ్డల్ని దేవుని మందిరంలో ఇచ్చేయండి అని నేను చెప్పట్లేదు. తల్లిగా తండ్రిగా మొట్టమొదట సాక్రిఫిషియల్ సీడ్ ఏంటంటే, వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. మంచి విషయమేనండి ఇది. ప్రేయర్ చేయాలండి. డబ్బులుంటే చాలు వాళ్ళు చదివేస్తారు, అది జరగదండి. దేవుని కృప ఉంటేనే వాళ్ళు వర్ధిల్లుతారు. వారున్న కాలేజ్లో, వారున్న ఇన్స్టిట్యూట్లో, వారున్న ట్యూషన్లో, వారున్న స్కూల్లో దేవుని కటాక్షం వారిని పైకి తీసుకొచ్చును గాక. దేవుని కటాక్షం వారిపై కలుగును గాక. దేవుని యొక్క కటాక్షం వారిపై ఉండటానికి మీరంతా అన్ని రిఫరెన్స్ చదవక్కర్లా. విలాప వాక్యాల్లో ఉంటుందండి. రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున పిల్లలు ఎగ్జామ్కి వెళ్తుంటే సో మెనీ పేరెంట్స్ ఎగ్జామ్ హాల్ దగ్గర వెయిట్ చేస్తారండి. 2 hours 3 hours. సమ్ టైమ్స్ వాళ్ళకి రూట్ మళ్ళా ఇబ్బంది పడతారేమోనని. మరి ఎంతమంది తల్లిదండ్రులు వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కదండి. అంటే మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఎక్కడున్న దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళకి తన జ్ఞానంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. షడ్రకు మెషక్ అబేద్నెగోలు వాళ్ళు బబులోను దేశం నుంచి ఇశ్రాయేలు దేశం నుంచి బబులోను దేశానికి వస్తే దేవుడు ఆ దేశంలో అక్కడ ఉన్న వారందరికంటే 10 రెట్లు బెటర్గా ఉన్నారంట వాళ్ళు. హల్లెలూయా. ఈ రాత్రి అందరూ వాక్యం వింటున్నారండి. వెనకాల వాళ్ళు ఒక రకంగా, ఇక్కడ వాళ్ళు మీరు ఎప్పుడు ముగిచ్చేస్తారన్నట్టుగా చూస్తున్నారు. అయినా సరే నేను చెప్పాల్సింది చెప్పేసి ముగిచ్చేస్తాను. మన బిడ్డలు లోకములో ఉన్న వారి కంటే 10 times బెటర్గా ఉందురుగాక. 10 times ప్రైజ్ ద లార్డ్. వీళ్ళు శ్రేష్ఠులుగా ఉన్నారు. హల్లెలూయా. వీరు ఎలాంటి మరి నాన్ వెజ్ తీసుకోకపోయినా, వీరు ఏమి పెద్ద పెద్ద ఫుడ్ తినకపోయినా వీరు ఎంత హెల్తీగా ఉన్నారు. హల్లెలూయా. ఈ సమయం ఇక్కడ ఎవరో నాకు తెలియదు, నీ ఒక దేవుని బిడ్డగా నీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. నీవు కోరినట్టు ఆయన నీ బిడ్డల పట్ల జరిగించునుగాక. మొట్టమొదటి విషయం, నీ బిడ్డల విషయం ప్రార్థించడానికి నీ సమయాన్ని త్యాగం చేయండి. అంటే సమయం త్యాగం చేయడం అంటే ఆర్డినరీగా రోజు లేచి చేసే ప్రార్థన కాదండి. సమ్ టైమ్స్ నిద్రను మానాలి, సమ్ టైమ్స్ భోజనం మానాలి, సమ్ టైమ్స్ సోషల్ మీడియాని ఫాస్టింగ్లో పెట్టాలి, టీవీ చుట్టూ ఆపాలి, కొన్నిసార్లు ఫోన్ ఆ నెట్వర్క్ని మనం ఆపేయాలి. ప్రైజ్ ద లార్డ్. టైం తీసుకుంటున్నాయండి ఇవన్నీ మన నుంచి ఇవన్నీ టైం తీసుకుంటున్నాయండి. మన టైం దేవుని దగ్గర పెట్టాలి. హల్లెలూయా. ఎస్పెషల్లీ పిల్లలకి ఎప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ టైం ఉన్నా మీరు వారి కొరకు ఎక్కువ గంటలు ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. వారికి నెమ్మది, పీస్ ఆఫ్ మైండ్, హెల్తీగా ఉంటారు. ఆ టైం వారి మనసు క్రియేటివిటీ థింకింగ్లోకి వస్తుంది, వాళ్ళు వర్ధిల్లుతారు. హల్లెలూయా. 1 బిడ్డల విషయం ప్రార్థించండి. 2 మీ నోటితో ఎప్పుడు కూడా నీ బిడ్డల క్షేమాన్ని పలకండి. ప్రైజ్ ద లార్డ్. అంటే ఎక్కువ శాతం పేరెంట్స్గా వాళ్ళు ఏమన్నా మెచ్చుకుంటే ఏమన్నా ఇదైపోతారండి. ఎక్కువ శాతం తిట్టడానికే కదండి. ఇట్లా ఉన్నావు అట్లా ఉన్నావు. కొంతమంది అయితే పెట్టకూడని పేర్లు, తిట్టకూడని తిట్లు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నిజంగా ఎవరినన్నా తిట్టేటప్పుడు కడుపులోంచి మనస్ఫూర్తిగా తిడతారండి, కానీ ఎవరినన్నా దీవించేటప్పుడు అలా దీవించలేరు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. బిడ్డల్ని బ్లెస్ చేయండి. మీ పిల్లలు హాస్టల్లో ఉంటే ప్రతి ఉదయకాలం ఇంటి నుంచి, దేవా నా బిడ్డ లేచేటప్పుడు, కాలు కింద పెట్టేటప్పుడు ఈ రోజంతా దీవెనకరంగా ఉండును గాక. ఏ దుష్టుడి కన్నా బిడ్డ మీద పడకుండును గాక. ఏ చెడు ఆలోచన ఆ బిడ్డను తాకకుండును గాక. తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తనని ఎలాంటి లోక విషయాలకి ప్రభావితం చేయకుందురు గాక. ఆమేన్.
అది మనం పలకాల్సిన విషయాలు. ప్రైజ్ ద లార్డ్. తల్లి తండ్రి ఏం లేదు, నేను ఇంత కట్టేస్తా, ఇన్ని డబ్బులు ఉన్నాయి, పర్వాలా, వాళ్ళకి సీట్ వచ్చేస్తుంది, రాదండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అది దేవుడి నుంచి కలుగును గాక. ఒకని హెచ్చింపు యెహోవా వలన కలుగును గాక. మూడో విషయం ఏంటంటే, ఒకటి ప్రార్థించాలి, రెండవది నోటితో పలకాలి, మూడవది మన బిడ్డలు ఇలా వర్ధిల్లుతారని మన ఇమాజిన్లో చూడాలండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువా, వాళ్ళు ఈ రీతిగా దీవింపబడతారు, వాళ్ళు ఈ రీతిగా దీవింపబడతారు, వాళ్ళు ఈ రీతిగా దీవింపబడతారు. నేను లాస్ట్ మంత్ ఒక సిస్టర్ని కలిశానండి. ఆమె అడ్డతీగల్లో అసిస్టెంట్ డాక్టర్గా పనిచేస్తుంది. నేను ఆ పాపను కలిసినప్పుడు తన యొక్క బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే, పేరెంట్స్ వితౌట్ సపోర్ట్తో చదువుకుందండి. అందరూ సహాయం చేస్తే చదువుకుంది. అలా చదువుకొని ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి మంచి గవర్నమెంట్ ఒక సీట్ సంపాదించి ఉద్యోగంలో ఉండి, అప్పుడు నేను మాట్లాడితే మొన్న ఒక రోజు ఒక మాట అంది, అక్క నేను ఈ జాబ్ నా డ్రీమ్ అక్క, కొన్ని సంవత్సరాలు చూశాను, నేను ఈ పోస్టింగ్కి వస్తా, అందరూ నన్ను డిస్కరేజ్ చేశారు. అబ్బా, అసలు నీకు ఆ సబ్జెక్ట్లో నీకు మార్క్సే రావు, నువ్వు ఎలా వెళ్తావు? ఒకరు కనిన కలను దేవుడు నెరవేర్చును కాక. ఆమేన్. అబ్రహాం ఏది చూస్తున్నాడో చూస్తున్నంత వరకు అది దేవుడు అతనికి ఇచ్చేశాడండి. ఈ రోజు హన్న దేవుని దగ్గరికి వెళ్ళి తన బిడ్డను దేవుని సన్నిధిలో పెట్టింది. ప్రైజ్ ద లార్డ్. మనం ప్రార్థనతో శుభవచనం పలుకుతూ మనం ప్రార్థన చేసే ప్రతిసారి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని చూస్తూ మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో వీరు మనకి మాత్రమే దీవెన కాదండి. అందుకే కదా నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్క. ఎందుకండి దేవుడు ఒలీవ మొక్కలతో పోల్చాడు? బైబిల్లో ఇంకా దేవదారు వృక్షాలు, చాలా బలీయమైన వృక్షాలు ఉన్నాయండి. అవి ఎంతో ఎంతో చరిత్ర కలిగిన వృక్షాలు ఉన్నాయి. నీ బిడ్డలు భోజనం బల్ల చుట్టూ ఎలా ఉంటారు? ఒలీవ మొక్కలు. ఏంటి కారణం ఏంటి? ఒలీవ మొక్క అంటే దేనికి గుర్తు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఒలీవ మొక్క దేనికి సాదృశ్యం? వాట్ ఈస్ సింబాలికల్? ఆలివ్ ట్రీ దేనికి సింబాలిక్ గా కనిపిస్తుంది బైబిల్లో? ఎప్పుడన్నా థింక్ చేశారా? ఒలీవ మొక్క లాంగ్ లాస్టింగ్ లైఫ్. ప్రైజ్ గాడ్. ఇది దీర్ఘాయుషులకు గుర్తండి. ప్రైజ్ లార్డ్. నోవహు జలప్రళయం వచ్చినప్పుడు అన్నీ చనిపోయినాయండి. మొట్టమొదటి బ్రతికించేటెవరు? అది ఒలీవ మొక్క కదండి. గుర్తుందండి? నేను జస్ట్ పైపైన చెప్పేస్తున్నా. నెక్స్ట్, ఎవరు యెరూషలేముకి వెళ్ళినా ఒలీవ మొక్క పరదేశుని పోషించే చెట్టు అండి. ప్రైజ్ ద లార్డ్. మన బిడ్డలు మనకి మాత్రమే కాదు, సొసైటీకి దీవెనకరంగా ఉందురుగాక. ఇతరులు నీ బిడ్డల ద్వారా బ్లెస్ అవుదురుగాక. ఎంతమంది కోరుకుంటున్నారు ఈ విషయం? ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వారు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటే ఎలా ఉంటుందండి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. థర్డ్ థింగ్ ఏంటంటే, ఆలివ్ ట్రీ, దాని ప్రశస్తమైనటువంటి ఆయిల్, ఆ యొక్క నూనెతో దేవుణ్ణి సేవిస్తారండి. ప్రైజ్ గాడ్. దేవుణ్ణి సేవించడానికి, ఆ క్యాండిల్స్ అన్ని వెలిగించడానికి ఏ నూనె వాడేవారు? స్వచ్ఛమైన ఒలీవల నూనె. అలాగే జడ్జెస్ కింగ్, న్యాయాధిపతుల్లో ఒలీవ ట్రీ తనని రాజుగా రమ్మని చెట్లన్నీ అడిగితే అది ఏమందంటే, నేను నా దేవుణ్ణి సేవించాలని చెప్పిందండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒలీవ చెట్టు ఇప్పటికీ కూడా అది ఒక మెడిసినల్ ప్లాంట్గా చెప్తారు కదండి. ఆయిల్ కానీ ఫ్రూట్స్ కానీ ఇప్పుడు హెల్త్ కాన్షియస్గా అందరు వాటిని తీసుకుంటారు. జగత్ పునాది వేయబడక మునిపే మీ బిడ్డల్ని, నా బిడ్డల్ని దేవుడు ఎలా చూశాడంటే, ఆయన భోజనపు బల్ల దగ్గర ఒలీవ ప్లాంట్ వలె వారు దీర్ఘాయుష్మంతులవుదురుగాక. వారు ఆ మంచి దీర్ఘాయుష్ను అనుభవిస్తూ జ్ఞానము, తెలివి, వివేచనతో వర్ధిల్లుతూ అన్ని విషయాలు దీవింపబడుదురుగాక. ఈ రాత్రికాల సమయం ఈ ప్రార్థనా గుడికి పెట్టుకున్న ఈ కుటుంబస్తులకి ప్రభు నామంలో మా గ్రీటింగ్స్
తెలియజేస్తూ ఈ యొక్క చంటి బిడ్డను కూడా దేవుని సన్మార్గంలో పెంచుతూ ఆశ మన బ్రదర్ ఈ చిన్న కుటుంబం అనేకులకు ఆదర్శవంతమైన కుటుంబంగా ఉండి రాబోతున్న దినాల్లో వర్ధిల్లుదురుగాక. ఆమేన్.